ఇంకేదైనా చేస్తారా? అట్లాంటిది ఏదైనా వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ప్రపంచంలో ఒక విచిత్రం ఏంటంటే, నా మీద రాయేస్తే హత్యా ప్రయత్నం, ఎదురోడి మీద రాయేస్తే అది నాటకం. చంద్రబాబు గారి మీద జగ్గపేట దగ్గర రాయేశారు, దాన్ని ఏమన్నారు? హత్యా ప్రయత్నం అన్నారు. మొన్న మధ్యన కూడా వచ్చాక కూడా అరెస్ట్ చేశారు కదా, వీళ్ళు అప్పుడు అరెస్ట్ చేశారు, మళ్ళీ అరెస్ట్ చేశారు కదా, కేసు కూడా. చంద్రబాబు గారి మీద రాయపడితే హత్యా ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డిని కోడి కత్తితో పొడవబోయినా నాటకమే, క్యాట్ బాల్తో కొట్టినా రాయేసినా కూడా నాటకమే. అంతే. అవును. మరి అదే ప్రచారం గట్టిగానే నమ్మించేటట్టే మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా ఆయన ప్రతి మీటింగ్లో ఏమంటారు? కోడి కత్తి డ్రామాలు, గులకరాయి డ్రామాలు నా దగ్గర కుదరదు అంటారు. అంటే ఎదుటివాడి మర్డర్ చేసేటటువంటి ప్రయత్నం చేసినా అది నాటకమే. అదే నా మీద రాయేశారంటే చంపబోయిన ప్రయత్నమే. అట్లాగే అక్కడ ఏది పెద్దిరెడ్డి నియోజకవర్గంలో నన్ను చంపబోయే కుట్రలు చేశారు. మీడియా అదే మాట్లాడుతుంది, పేపర్లు అయ్యే మాట్లాడతాయి, లీడర్లు అదే మాట్లాడతారు, ఆయన అదే మాట్లాడతారు. నెగిటివ్ ప్రచారానికి ఉన్నంతది పాజిటివ్ ప్రచారానికి వచ్చిందా? రాదు. అదే నెక్స్ట్ కూడా ఇప్పుడు నన్ను చూసి ఓటేయని అడగరు, రేపు జగన్ను చూసి నాకు ఓటేయని అడుగుతారు.